కొంతమంది అట కడుపుకే దాసులట. అంటే తిండి కోసమే సేవ అంటారు, తిండి వల్లే బ్రతుకుతారు. ఓ మంచి దైవ సేవకుని జీవితంలో జరిగిన గొప్ప అనుభవం మీకు తెలియజేస్తాను, వినండి. ఆయన ఒకరోజు స్వార్థ నిమిత్తం వేరే గ్రామానికి వెళ్ళవలసి వచ్చింది. ఒక్కడే వెళ్లకుండా తనతో కూడా ఒక సేవకుని తీసుకెళ్లాడు. వీరు కూడిక జరిపించారు. తిరిగి మరలా వీరి ప్రాంతానికి రావడానికి సమయం చూస్తే కరెక్ట్ గా 12 ఆ మధ్యరాత్రి అయిందంట సమయం. ఈ పాస్టర్ గారు ఎలాగోలా మా తిప్పలు పడి మేము వెళ్తాము అని అంటే, ఈ పాస్టర్ గారట, అన్నా ఇప్పుడు ఎలా వెళ్తాం, ఉందామని చెబుతున్నట. బ్రదర్ నువ్వు ఉండాలనుకుంటే ఉండు, నేను వెళ్తానని చెప్పాడట. అసలే ఆ కూడికలో బాగా గోంగూరేసి ఆ మాంసాన్ని వండారంట. ఈ పాస్టర్ గారట మంచిగా భోజనం చేసి కూట అయిపోయిన తర్వాత పడుకున్నాడు. తెల్లవారే చుట్టుపక్కల ఇళ్ల వాళ్ళందరూ లేచి చూసేలకే ఏ ఇంటి దగ్గర అయితే పడుకున్నారు, ఆ ఇంటోళ్ళు ఈ పాస్టర్ గారు 2 రెక్కలు ఇట్లా వెనక్కి విరిసి చెట్టుకు కట్టేశారంట, వేప చెట్టుకి. మీకు అర్థం అవ్వాలి.